Hi students, welcome to Laborious Innovators Groups, LNG Chemical Sciences, an institute for higher education and research with laborious skills from Guntur. సో ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. ఈరోజు వచ్చేటప్పటికి నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఏదైతే నాగార్జున యూనివర్సిటీలో ఉండేటువంటి ఏదైతే గుంటూరులో ఉండేటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉందో, ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద ఉండేటటువంటి పీజీ కాలేజెస్‌లో అంటే మనకి ఎంఎస్‌సి కెమిస్ట్రీని ఆఫర్ చేసేటటువంటి కాలేజెస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఎంఎస్‌సి కెమిస్ట్రీకి సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో ఉండేటువంటి చాలా పాత కాలేజీ ప్లస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫ్యాకల్టీ పరంగా చూసుకున్నా, అట్లాగే మీకు రిజల్ట్ పరంగా చూసుకున్నా కానీ లేదా ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ కాలేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికోసం అని చెప్పేసి నేను ఈరోజు ఈ సెషన్కి వచ్చున్నాను. సో విషయం ఏంటంటే అండి, మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి అంటే గుంటూరులో ఏదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉందో, ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ కాలేజెస్ చాలా ఉన్నాయండి. పీజీ కాలేజెస్ ఇక్కడ ఉండేటువంటి అన్ని పీజీ కాలేజెస్లో కూడా మనకి వాటన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద పీజీ కాలేజ్. అట్లాగే చాలా చాలా సంవత్సరాలు అంటే మీకు దాదాపు చూసినట్లయితే 2002 అండి. అంటే 2002వ సంవత్సరంలో ఇది పెట్టడం జరిగిందనమాట ఈ కాలేజీ. సో ఇప్పుడు మనం 2020లో ఉన్నాము. అంటే దాదాపు 18 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే 18 సంవత్సరాలు ఒక కాలేజీ పీజీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌ని కంటిన్యూయస్‌గా రన్ చేసినటువంటి కాలేజీ నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి కాలేజీ. సో రిజల్ట్ పరంగా చూసుకున్నా, అట్లాగే ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా, అట్లాగే స్టాఫ్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా గానీ మనకి నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి మంచి కాలేజ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్ గురించి, ఆ కాలేజ్‌ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేయడం ప్రయత్నం చేస్తున్నాననమాట. సో కాలేజ్ వచ్చేటప్పటికి కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ కాజీపాలెం. మనకేదైతే కాజీపాలెంలో అంటే మనందరికీ తెలుసు బాపట్లకి నియర్ బై ఉండేటువంటి ప్లేస్ వచ్చేటప్పటికి కాజీపాలెం అనమాట. సో ఆ కాజీపాలెంలో ఉండేటువంటి కాలేజ్ ఏదైతే కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ ఉందో, సో ఈ కాలేజ్ గురించి నేను మీకు ఈ కాలేజ్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ లేదా స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ లేదా స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో విషయం ఏంటంటే స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ కాజీపాలెం అండి. సో ఈస్టెడ్ 2002 సంవత్సరంలో మనకి వీళ్ళు ఈ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 18 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇప్పటి వరకు ఈ కాలేజీ పెట్టి 18 సంవత్సరాలు. అంటే నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఒక పీజీ కాలేజీ పెట్టి 18 సంవత్సరాలు అయిందంటే అట్లా అయినటువంటి కాలేజీలు ఎన్నున్నాయో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. మొత్తం నాగార్జున యూనివర్సిటీ కింద ఉన్నటువంటి పీజీ కాలేజ్ మొత్తం చూసుకొని, ఆ పీజీ కాలేజ్‌లో 18 ఇయర్స్ అయినటువంటి పీజీ కాలేజ్ ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఓకే. సో రైట్, ఇక్కడ వచ్చేటప్పటికి పీజీ డైరెక్టర్ వచ్చేటప్పటికి డాక్టర్ టి. శివప్రసాద్, ఎంపీఈడి, పీహెచ్‌డి, ఎంబీఏ అండి. అంటే మనకి పీజీ డైరెక్టర్ ఉంటారనమాట ప్రతి కాలేజ్‌లో. అట్లాగే ఇక్కడ మనకి కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్‌కి సంబంధించినటువంటి పీజీ డైరెక్టర్ గారు వచ్చేటప్పటికి డాక్టర్ టి. శివప్రసాద్ గారండి. ఈయన వచ్చేటప్పటికి ఎంపీఈడి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారనమాట. అట్లాగే దాంట్లో డాక్టరేట్ కూడా అయింది. అంటే పీఈడీలో అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. దాంతోపాటుగా ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తున్నారండి డాక్టర్ శివప్రసాద్ గారు టి. ఈయన వచ్చేటప్పటికి పీజీ డైరెక్టర్. ఆ తర్వాత హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ అకాడమిక్ అడ్వైజర్ వచ్చేటప్పటికి డాక్టర్ కె. ఉమామహేశ్వర శర్మ, ఎంఎస్సి, ఎంఫిల్, పీహెచ్‌డి. సో ఈ కాలేజ్‌లో మనకి ఏదైతే కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ కాజీపాలెం ఉందో, సో ఈ కాలేజీకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు అకాడమిక్ అడ్వైజర్ వచ్చేటప్పటికి డాక్టర్ కె. ఉమామహేశ్వర శర్మ గారు. ఈయన వచ్చేటప్పటికి సార్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి, ఎంఫిల్, పీహెచ్‌డి అండి. డాక్టరేట్ కంప్లీట్ చేసుకున్నారు. మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్సెస్ కంప్లీట్ చేసుకున్నారనమాట. సో ఇది మీకు కాలేజీకి సంబంధించినటువంటి పీజీ బ్లాక్‌కి సంబంధించినటువంటి బిల్డింగ్ అనమాట. పెనుమెట్స మురళీకృష్ణరాజు గారు పీజీ కోర్స్ బ్లాక్‌కి సంబంధించినటువంటి బిల్డింగ్ అనమాట. సో ఈ కింద వచ్చేటప్పటికి మనకి ల్యాబ్స్ వస్తాయండి. సో పైన వచ్చేటప్పటికి క్లాస్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఇది ఓన్లీ ఫర్ కెమిస్ట్రీకి మాత్రమే సంబంధించినటువంటి వింగ్ అనమాట ఇది.
జనరల్‌గా ఏంటంటే మనకి ఒక పెద్ద బిల్డింగ్‌లో ఉంటుంది. ఆ పెద్ద బిల్డింగ్‌లో కొన్ని రూమ్స్, కొన్ని ల్యాబ్స్ వదలడం జరుగుతుంది. బట్ అట్లా కాకుండా ఈ కాలేజ్‌లో మీకు అందుకే దీన్ని స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్పడం జరిగిందనమాట. సో, ఒక బ్లాక్, ఒక వింగ్ మొత్తం కూడా మీకు కంప్లీట్‌గా కెమిస్ట్రీ కోసం ఉంటుంది. కింద మొత్తం ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో, పైనొచ్చేటప్పటికి క్లాస్ రూమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇది. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేటప్పటికి మీకు కాలేజ్‌కి సంబంధించినటువంటి వీడియో వస్తుందండి. సో, ఇనిషియల్‌గా అది ఉందనమాట. సో, నెక్స్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ గనుక ఒకసారి చూసినట్లయితే, అంటే ఈ కాలేజీ ఎవరి చేత ఎస్టాబ్లిష్ చేయబడింది? ఏ ఉద్దేశం చేత ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయబడింది అనేది గనుక ఒకసారి మనం చూసినట్లయితే, ద స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1996. సో, రండి యాక్చువల్‌గా స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ 1996 కాదండి. స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మనకి 2002 అండి. బట్ ఈ కాలేజీ ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నటువంటి కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ ఖాజీపాలెం అనుకున్నామో, ఈ కాలేజ్ వచ్చేటప్పటికి 1996లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 1996లో కాలేజ్ పెట్టారు. అయితే పీజీ డిపార్ట్మెంట్స్ వచ్చేటప్పటికి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఓకే. సారీ. అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్ 96 అండి. ఓకే. గుడ్. సో, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1996 1996లోనే పెట్టారు. బై శ్రీ మంతెన వెంకటరాజు సేవా సమితి విత్ 3 ఇయర్ అండర్ గ్రాడ్యుయేటెడ్ కెమిస్ట్రీ కోర్సెస్. బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సెస్ అనమాట. అంటే ఫస్ట్ కాలేజీ పెట్టడం అయితే ఎప్పుడో పెట్టున్నారండి. బట్ కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీని అంటే స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేటప్పటికి 1996 పెట్టారండి. ఇనిషియల్‌గా వాళ్ళొచ్చేటప్పటికి 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేటెడ్ కెమిస్ట్రీ కోర్స్ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ 3 సంవత్సరాల బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సెస్‌తో డిపార్ట్మెంట్‌ని లేదా స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లేటర్ ఇన్ ద ఇయర్ 2002 ఇన్ ఎక్స్‌టెన్షన్ టు దీస్ 3 ఇయర్స్ ఇన్ ఎక్స్‌టెన్షన్ టు దీస్ అంటే తర్వాత 2000 సంవత్సరంలో అంటే 96లో బీఎస్సీ కెమిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 2002 సంవత్సరంలో వచ్చేటప్పటికి దానికి కొనసాగింపుగా ఏదైతే 3 సంవత్సరాల బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ ఉందో, ఈ 3 సంవత్సరాల బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్‌కి కొనసాగింపుగా 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కెమిస్ట్రీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీని అంటే 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ ఏదైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. కోర్సెస్ లాంచ్డ్ టు ప్రొవైడ్ ఏ వాల్యుబుల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ కెమిస్ట్రీ at an affordable cost for the students of economically backward classes of కాజీపాలెం అండ్ ఇట్స్ సరౌండింగ్ విలేజెస్ అనమాట. అంటే కాజీపాలెం చుట్టుపక్కల ఉండేటువంటి పల్లెటూరులో ఉండేటువంటి విద్యార్థులకి తక్కువ ఖర్చుతో ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తక్కువ ఖర్చుతో హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తక్కువ ఖర్చుతో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్‌ని ఆఫర్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు 1996లో 3 సంవత్సరాల బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్‌ని, ఆ తర్వాత 2002 సంవత్సరంలో 2 సంవత్సరాల ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే మొత్తం మీద స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి 1996లో పెట్టారు. బట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ అనేది వచ్చేటప్పటికి 1996లో మనకిక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో, అందుకే మనం ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి 2002లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అందుకే మనం దీని పీజీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2002 ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో, యాక్చువల్‌గా అయితే 1996 యూ జస్ట్ రిమెంబర్. ఓకే. సో, నెక్స్ట్ చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ ఏ డైనమిక్ సెంటర్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎట్ ద ఫ్రంటెస్ ఆఫ్ కెమికల్ సైన్సెస్. సో, ఇక్కడ ఏదైతే స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ లేదా డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ అనేది ఉందో ఇది వచ్చేటప్పటికి టీచింగ్‌కి, రీసెర్చ్‌కి అంటే ఇక్కడ చదివినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ టీచింగ్‌కి సంబంధించి మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. అట్లాగే ఇక్కడ చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈ కాలేజ్ ఏదైతే కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్‌లో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు టీచింగ్‌తో పాటుగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అట్లాగే డిఫరెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో కూడా సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్ క్వాలిఫై రీసెర్చ్ చేసేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి సో, కెమికల్ సైన్సెస్‌లో మంచి సర్వీస్ చేస్తున్నట్లు ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాస్ వన్ ఆఫ్ ద లీడింగ్ సెంటర్స్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్ అనమాట. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌కి అట్లాగే రీసెర్చ్‌కి సంబంధించి కెమికల్ సైన్సెస్‌లో అంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టీచింగ్ ఎడ్యుకేషన్ గానీ, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రీసెర్చ్‌కి సంబంధించినటువంటి విషయాల్లో లీడ్ పొజిషన్‌ని తీసుకునేదానికి ఆస్కారం ఉండేటువంటి వన్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్‌గా మనము చెప్పొచ్చు. ద డిపార్ట్మెంట్ హ్యాస్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ టు టీచ్ అండ్ ట్రైన్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అండ్ కెమిస్ట్రీ అనమాట. సో, ఇక్కడ ఏదైతే ఈ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్‌లో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో సో, ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారండి. అంటే మీకు డాక్టరేట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఎంఫిల్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు, లేకపోతే మాస్టర్స్ అంటే ఎంఎస్సీ, బీఈడీ కంప్లీట్ చేసుకొని సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్‌కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ లేదా జేఆర్ఎఫ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్,
కంప్లీట్ చేసుకున్న ఫ్యాకల్టీ ఇక్కడ ఉండడం జరిగిందనమాట. సో, ద డిపార్ట్మెంట్ హ్యాస్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ టు టీచ్ అండ్ ట్రైన్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. సో, అంటే ఇక్కడ చదివేటటువంటి స్టూడెంట్స్‌ని వీళ్ళు ఏదో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిస్తున్నాము, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీకి వెళ్ళాలన్న ఉద్దేశంతో కాకుండా, ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెర్చ్ వైపు వెళ్ళే దానికోసం అని చెప్పేసి, అంటే అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళే దానికోసం, అంటే ఎంఫిల్ చేసుకోవడం కోసం, లేదా పీహెచ్‌డీ చేసుకునే దానికోసమని, లేదా సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ క్వాలిఫై రీసెర్చ్ వైపు పంపించేటువంటి ఉద్దేశంతో కానీ, లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కానీ, ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ కానీ, సిఎస్ఐఆర్ యూనిట్ కెమికల్ సైన్స్ ఎగ్జామినేషన్ కానీ, గేట్ కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ కానీ, అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీతో ఉండేటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ కానీ, అంటే మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లైండ్గా ఫార్మాస్యూటికల్ వైపు ఒక్కటే ఆప్షన్ కాదు. మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ లేకపోతే గేట్ ఎగ్జామినేషన్ రాసి మీరు రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు. లేదా మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్కి ఎగ్జామ్స్కి తగ్గట్టుగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ స్టూడెంట్స్‌ని ఈ 3 రకాలుగా హైయర్ ఎడ్యుకేషన్ వైపు గానీ, రీసెర్చ్ వైపు గానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వైపు గానీ, ఈ 3 రకాలుగా వాళ్ళ స్టూడెంట్స్‌ని రెడీ చేయడం జరుగుతుందనమాట. ద హై క్వాలిటీ అడ్వాన్స్డ్ టీచింగ్ పర్స్యూడ్ బై ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్ ద టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్లో చదువుతున్నటువంటి బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్‌కి మంచి టీచింగ్‌ని అందించాలి. హై క్వాలిటీ అడ్వాన్స్డ్ టీచింగ్‌ని ఇవ్వాలి. అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అంటే స్టూడెంట్స్‌ని అండర్ గ్రాడ్యుయేటెడ్, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్‌ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అయినటువంటి మెంబర్స్ ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది జరుగుతుందనమాట. ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ వెల్ ఎక్విప్డ్ టు సపోర్ట్ హై క్వాలిటీ టీచింగ్. The faculty, students take active participation in national, international conferences and international conferences, workshops to present their interest towards research. A good number of visitors come to interact with the faculty or students and to give lectures. The department is supported by Sri Mantana Venkatarazu Seva Samiti, ఖాజీపాలెం టు అచీవ్ అకాడమిక్ పొటెన్షియల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి శ్రీ మంతెన వెంకటరాజు సేవా సమితి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మంతెన సత్యనారాయణ గారు ఇదివరకు మనకి మా టీవీలో కూడా వెజిటబుల్స్కి సంబంధించినటువంటి అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలనే దాని గురించి చెప్తుంటారు కదండి. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటిదే శ్రీ మంతెన వెంకటరాజు సేవా సమితి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ మంతెన వెంకటరాజు సేవా సమితి అనే వాళ్ళు ఏంటంటే కాజీపాలెం చుట్టుపక్కల ఉండేటువంటి విలేజెస్లో అక్కడ ఉండేటువంటి విద్యార్థుల్లో అకాడమిక్ పొటెన్షియల్స్ అనేటువంటివి వాళ్ళలో శక్తివంతమైనటువంటి విద్యార్థులుగా శక్తివంతమైనటువంటి మేధావులుగా తయారు చేయాలి, స్పెషల్లీ కెమిస్ట్రీలో శక్తివంతమైనటువంటి మేధావులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీని పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కాలేజ్లో వచ్చేటప్పటికి హైలీ ఈజ్ వెల్ ఎక్విప్డ్ సపోర్ట్ హై క్వాలిటీ టీచింగ్. అంటే ఇక్కడ మీకు స్టాఫ్ ఇప్పుడు ఉండేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూస్ చేసుకొని పిల్లలకి మంచిగా పాఠాలు చెప్పేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే the faculty and students take active participation in national and international conferences, workshops to present their interest towards research అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటటువంటి స్టూడెంట్స్ భవిష్యత్తులో రీసెర్చ్ వైపు వెళ్ళాలంటే వీళ్ళకి రీసెర్చ్ మీద ఒక అవగాహన కలగాలి. ఇట్లా మనకి ఏదైనా ఒక విషయం మీద అవగాహన ఎప్పుడు కలుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రీసెర్చ్ మీద ఒక అవగాహన కలగాలి. రీసెర్చ్ మీద అవగాహన కలవాలంటే ఖచ్చితంగా మీరు రీసెర్చ్కి సంబంధించినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్కి కానీ, నేషనల్ ఇంటర్నేషనల్ వెబినార్స్కి కానీ, నేషనల్ ఇంటర్నేషనల్ వర్క్షాప్స్కి కానీ, అంటే ఈ నేషనల్ ఇంటర్నేషనల్ సింపోజియమ్స్ కానీ ఏవైతే మనకి కెమిస్ట్రీ మీద జరిగేటటువంటి వర్క్ ఉందో ఈ నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో జరిగేటువంటి వాటికి అటెండ్ చేసినప్పుడు పిల్లల్ని మనం అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి వాటిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పిల్లలు రీసెర్చ్ మీద ఒక ఆతృత, ఒక కుతూహలం అనేటువంటి కలుగుతుందన్నమాట. సో ఆ క్రమంలోనే మనకి ఈ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజీకి సంబంధించి
సో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా నేషనల్ వర్క్‌షాప్స్ గానీ, సెమినార్స్ గానీ, ఇంటర్నేషనల్ వర్క్‌షాప్స్ గానీ, సెమినార్స్ గానీ జరుగుతున్నప్పుడు సో, వాటన్నిటికి గూడా స్టూడెంట్స్‌ని తీసుకెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి వాళ్ళకి వాటిని ఇంట్రొడ్యూస్ చేసేదానికి అవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో మనకి రీసెంట్‌గా 2020లోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు 2020 మార్చ్‌లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు కెమిస్ట్రీ మీద. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా వీళ్ళ స్టూడెంట్స్‌ని అటెండ్ చేసినటువంటి సందర్భం అనమాట. సో, ఈ రకంగా స్టూడెంట్స్‌కి రీసెర్చ్ వైపు తీసుకెళ్లాలనుకున్నా, స్టూడెంట్స్‌ని హైయర్ ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్లాలనుకున్నా, స్టూడెంట్స్‌ని గవర్నమెంట్ జాబ్స్ వైపు తీసుకెళ్లాలనుకున్నా కానీ కెమిస్ట్రీకి సంబంధించి వీళ్ళు ఎంతైతే సర్వీస్ చేయాలో అంత సర్వీస్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. సో, ఒకసారి విజన్ అండ్ మిషన్ కనుక చూసినట్లయితే కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ కాజీపాలెం హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ మోర్ దాన్ 35 ఇయర్స్. యాక్చువల్‌గా కాలేజీ పెట్టి 35 ఇయర్స్ అండి. ఆ 35 ఇయర్స్‌లో 18 ఇయర్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ. అంటే 36 ఇయర్స్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ అనేటువంటిది కెమిస్ట్రీకి సంబంధించి ఎంఎస్సీ కెమిస్ట్రీ హాఫ్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ ఉందన్నమాట ఈ కాలేజీ ఇదిలో. సో, వీ హ్యావ్ ఆల్సో హ్యాడ్ ద ఆపర్చునిటీ టు సపోర్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండ్ కోఆపరేషన్స్ అక్రాస్ ద వరల్డ్ బై డెవలపింగ్ ద ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ అనమాట. సో, అదనమాట. నెక్స్ట్ విజన్ చూసినట్లయితే టు బి ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ in technical higher education, research and support service capable of making a significant contribution to individual and social empowerment అనమాట. సో, మిషన్ చూసినట్లయితే టు క్రియేట్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్స్ with social commitment through career oriented courses conducted by high profile faculties, complemented with globally interactive learning processes and leading edge technology అనమాట. సో, దట్ ఈస్ అబౌట్ మిషన్ అండి. సో, ప్రోగ్రామ్స్ ఆఫర్ చూసినట్లయితే 3 years ఆఫ్ అండర్ గ్రాడ్యుయేటెడ్ కెమిస్ట్రీ కోర్సెస్, బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సెస్, 2 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కెమిస్ట్రీ కోర్సెస్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఇక్కడ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ కింద మనకి 2 సంవత్సరాల ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్ని, అట్లాగే 3 సంవత్సరాల బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో, ఇవి కాకుండా మీకు కొన్ని డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయండి. సో, ఆ డిప్లొమా కోర్సెస్ వచ్చేటప్పటికి మీకు ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో, అవి మీకు కాలేజీని కాంటాక్ట్ చేసి చూసుకోవచ్చు. సో, తర్వాత టీచింగ్, విజిటింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనమాట. సో, ఇక్కడ మొత్తం టీచింగ్ చూస్తే మీకు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఒకటి ఉంటుంది. విజిటింగ్ అంటే కొంచెం స్టేట్ యూనివర్సిటీస్, కొంచెం రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ అంటే నాగార్జున యూనివర్సిటీ నుంచి కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి విజిటింగ్ స్టాఫ్ని తీసుకొని రావడం జరుగుతుంది గెస్ట్ లెక్చర్స్ కోసము. అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటుంది, అంటే ల్యాబొరేటరీకి సంబంధించి. ద డిపార్ట్మెంట్ హ్యాస్ అ హైలీ క్వాలిఫైడ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ టు టీచ్ అండ్ ట్రైన్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ కాంపిటేటివ్ కెమిస్ట్రీ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనమాట. సో, మిమ్మల్ని సెమిస్టర్ ఎగ్జామినేషన్స్తో పాటుగా, అంటే రెగ్యులర్గా యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్తో పాటుగా కాంపిటేటివ్ కెమిస్ట్రీ ఎగ్జామినేషన్స్ కానీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి వెళ్ళాలనుకున్నా, అంటే ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్ ఆయన ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకున్నా, ఆయన ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్నా, ఆయన ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళాలనుకున్నా కానీ అన్ని రకాలుగా స్టూడెంట్కి ఏ రకమైనటువంటి వెసులుబాటు కావాలో అన్ని రకాలైన వెసులుబాటుని కల్పించేటటువంటి టీచింగ్, విజిటింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. సో, ఒకసారి మనం ఫ్యాకల్టీ డీటెయిల్స్ కనుక చూస్తే, టీచింగ్ స్టాఫ్ చూస్తే ద స్కూల్ హ్యాస్ ఫుల్ పొటెన్షియల్ విత్ హైలీ క్వాలిఫైడ్ టీచింగ్, నాన్ టీచింగ్ అండ్ విజిటింగ్ ఫ్యాకల్టీ. ద ఫ్యాకల్టీ హ్యావ్ ఓన్ రికగ్నైజేషన్ in the form of prestigious doctoral and MPhil degrees awarded by Acharya Nagarjuna University, Guntur, India. The school has 7 highly qualified and experienced teaching faculty. సో, మొత్తం మీద మీకు చూస్తే ఇక్కడ పీజీ ఫ్యాకల్టీ, యూజీ ఫ్యాకల్టీ రెండు కలిపి హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి 7 మెంబర్స్ ఇక్కడ మనకి టీచింగ్ ఫ్యాకల్టీగా అందుబాటులో ఉంటారనమాట. సో, వాళ్ళలో కూడా మీకు వచ్చేటప్పటికి చాలా వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్స్ కానీ లేదా ఎంఫిల్స్ కానీ, అంటే నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నట్టు వాళ్ళు ఇక్కడ మనకి ఫ్యాకల్టీగా అందుబాటులో ఉండేటువంటిది జరిగిందనమాట. ఒకసారి మీరు పీజీ ఫ్యాకల్టీ కనుక చూస్తే సో, మొత్తం మనకు వచ్చేటప్పటికి పీజీ ఫ్యాకల్టీ 5 మెంబర్స్ ఉన్నారండి. సో, వీళ్ళ యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీళ్ళ యొక్క రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీళ్ళ యొక్క పేపర్ పబ్లికేషన్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డాక్టర్ కే ఉమామహేశ్వర శర్మ. సో, ఒకసారి జాగ్రత్త చూద్దామండి. సో, డాక్టర్ కే ఉమామహేశ్వర శర్మ, ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్
అకాడమిక్ అడ్వైజర్ అండి. సో, మీరు గనుక చూస్తున్నట్లయితే ఈ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్‌కి సంబంధించి స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ అకాడమిక్ అడ్వైజర్ వచ్చేటప్పటికి డాక్టర్ కె. ఉమామహేశ్వర శర్మ గారండి. సో, సార్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎంఎస్సీ, ఎంఫిల్ అండ్ పీహెచ్‌డీ అండి. పీహెచ్‌డీ కంప్లీట్ చేసుకున్నారనమాట. సో, 15 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ జనరల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ అట్లాగే జనరల్ కెమిస్ట్రీలో సార్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేటప్పటికి 15 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. ఆ తర్వాత 13 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్. 13 సంవత్సరాల రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. అంటే సార్ ఎంఫిల్ కంప్లీట్ చేసుకున్నారు. అట్లాగే పీహెచ్‌డీ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి దగ్గర 13 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 15 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ జనరల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 15 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 23 పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయండి. అంటే రీసెర్చ్‌లో ఎప్పుడు కూడా పేపర్ పబ్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత రీసెర్చ్ వర్క్ చేశారనేది వాళ్ళ యొక్క పేపర్ పబ్లికేషన్స్ నుంచి బట్టే తెలుస్తుంది మనకి. సో, మా సార్ 23 పేపర్ పబ్లికేషన్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సార్ యొక్క రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ గాని ఎంతుందనేది. చదవండి. సో, నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి శ్రీమతి యు. విద్యామణి ఎంఎస్సీ, ఎంఫిల్, బీఈడీ, పీహెచ్‌డీ అండి. సో, మేడం వచ్చేటప్పటికి ఎంఎస్సీ, ఎంఫిల్ చేస్తున్నారు. అట్లాగే బీఈడీ కంప్లీట్ చేసుకున్నారు. ప్రెజెంట్ పీహెచ్‌డీ రన్నింగ్‌లో ఉందన్నమాట. పీహెచ్‌డీ చేస్తా ఉన్నారు. సో, 8 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా స్పెషల్లీ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం సింథసిస్ అండి. సో, మేడం ఇనార్గానిక్ కెమిస్ట్రీ పేపర్ అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ 2 కూడా హ్యాండిల్ చేస్తారు. శ్రీమతి యు. విద్యామణి గారు అండ్ ఎంఎస్సీ, ఎంఫిల్, బీఈడీ, పీహెచ్‌డీ అన్నమాట. ఆ తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఒకటి చెప్తారండి. అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా స్పెషల్లీ ఫర్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం అండ్ సింథసిస్ అండి. 8 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. తర్వాత మేడం రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ మేడం కూడా ఆల్రెడీ ఎంఫిల్ ఒకటి కంప్లీట్ చేసుకున్నారు. అట్లాగే పీహెచ్‌డీ చేస్తూ ఉన్నారు కాబట్టి షీ హ్యాస్ 5 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ అండి. తర్వాత మేడం 3 పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎస్. సాంబమూర్తిరాజు ఎంఎస్సీ, బీఈడీ. సో, సార్ వచ్చేటప్పటికి మాస్టర్ ఆఫ్ సైన్సెస్ బీఈడీ కంప్లీట్ చేసుకున్నారండి. 11 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆల్కలాయిడ్స్ అండ్ ఫినాంథ్రోజైన్స్ విత్ యాంటీబయాటిక్స్ అండ్ డ్రగ్స్ అనమాట. సో, సార్ వచ్చేటప్పటికి 11 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, మీకు ఫిజికల్ కెమిస్ట్రీలో 11 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే ఆల్కలాయిడ్స్, ఫినాంథయాజోల్స్ విత్ యాంటీబయాటిక్స్ అండ్ డ్రగ్స్. సో, ఈ రెండిట్లో అంటే ఇక్కడ ఆల్కలాయిడ్స్ అండ్ ఫినోథయాజోల్స్ విత్ యాంటీబయాటిక్స్ అండ్ డ్రగ్స్ పేపర్ కానీ లేకపోతే ఫిజికల్ కెమిస్ట్రీ పేపర్లో సార్కి 11 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. అట్లాగే 5 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్. అఫ్కోర్స్ మనకి ఇక్కడ పీహెచ్‌డీ రిజిస్ట్రేషనో లేకపోతే ఎంఫిల్ రిజిస్ట్రేషనో చేసుకోకపోయినప్పటికీ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంటుందండి. ఆ ప్రాజెక్ట్ వర్క్స్ అంటే స్టూడెంట్స్‌కి ఏవైతే ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయో వాటిలో ఇన్వాల్వ్ అవుతా సార్‌కి కూడా 5 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అట్లాగే 3 పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయన్నమాట సార్‌కి. ఆ తర్వాత డి. శివరామ్ ఎంఎస్సీ. సో, 8 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం అండ్ సింథసిస్. ఆ తర్వాత రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ పేపర్ పబ్లికేషన్స్ ప్రస్తుతానికైతే ఏం లేవండి. సో, నెక్స్ట్ జె. రాజ్యలక్ష్మి ఎంఎస్సీ, బీఈడీ 1 ఇయర్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే సపోర్టింగ్ స్టాఫ్ అనమాట. శివరామ్ గారు కూడా సీనియర్ ఫ్యాకల్టీ అండి. సో, అంటే ఈ రకంగా మీకు 4 మెంబర్స్ ఫుల్లీ ఎక్స్‌పీరియన్స్డ్ అండి. ఇక్కడ చూడండి 15 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, 8 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, 11 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, 8 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్. అంటే టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 8 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు మనకి ఇక్కడ 4 మెంబర్స్ అండి. సో, వీళ్ళిద్దరికి 8 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, 11 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు. అంటే హైలీ ఎక్స్‌పీరియన్స్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ అనేటువంటి అందుబాటులో ఉంది. తర్వాత సపోర్టింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ కింద మనకి మేడం జె. రాజ్యలక్ష్మి ఎంఎస్సీ, బీఈడీ గారు అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత యూజీ ఫ్యాకల్టీ కనుక చూసినట్లయితే వి. శశిశంకర్ రెడ్డి ఎంఎస్సీ. సో, 8 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, 5 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్, పేపర్ పబ్లికేషన్స్ ఏం లేవండి. తర్వాత డి. పరంజ్యోతి ఎంఎస్సీ 5 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్, 5 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి. 2 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. పేపర్ పబ్లికేషన్స్ ఏం లేవు. అంటే దే మే ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ ప్రాజెక్ట్ వర్క్స్ అనమాట. సో, పేపర్ పబ్లికేషన్ అవ్వకపోయినా కానీ రీసెర్చ్‌కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్‌లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండేదానికి అవకాశం ఉంది. అట్లాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో ఏదైనా చేసినా కానీ అది కూడా మనకి రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ కింద అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ కిందకి వస్తుందన్నమాట. సో, ఈ రకంగా మనకి మొత్తం మీద స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించి అంటే బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ 2 కోర్సెస్‌కి సంబంధించి సో, మనకి 7 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉండేటువంటి కాలేజీ. అఫ్కోర్స్ మీకు ఇక్కడ యూజీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో యూజీ ఫ్యాకల్టీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్లో కూడా కొన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అట్లాగే పీజీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూజీకి సంబంధించి కొన్ని టాపిక్స్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం 7 మెంబర్స్ ఫ్యాకల్టీతో కాలేజెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం అనమాట. ఇంత ఫ్యాకల్టీ
7 ఫ్యాకల్టీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్ కోసము 5 మెంబర్స్ ఫ్యాకల్టీని రన్ చేసే కాలేజెస్ చాలా తక్కువుంటాయండి. సో, అట్లా వన్ ఆఫ్ ద కాలేజ్ మన కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గెస్ట్ లెక్చర్స్ బై అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అనేది గనుక చూసినట్లయితే. సో, ఇంకొకటేంటంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ చదివేటటువంటి స్టూడెంట్స్‌కి ఏదో మాస్టర్స్ కంప్లీట్ చేశాము. మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫార్మాస్యూటికల్ జాబ్స్‌కో లేకపోతే ఏదో ఒక జాబ్‌కెళ్ళాలనే ఉద్దేశంతో కాకుండా కెరియర్ ఓరియంటేషన్ అనమాట. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఏంటి? ఏ ఆపర్చునిటీస్‌కి వెళ్తే బాగుంటది అనే దాన్ని పరంగా అయినా గానీ, లేదా ఇప్పుడు మనకి సెమిస్టర్ టాపిక్స్‌లోనే కొన్ని టాపిక్స్‌ని కొంత గెస్ట్ లెక్చర్ చెప్పించినప్పుడు బాగుంటదనే ఉద్దేశంతో వీళ్ళు గెస్ట్ లెక్చర్స్ ఇప్పియడం జరుగుతుంది. బై అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో తలబండినటువంటి వ్యక్తుల చేత, అట్లాగే ఇండస్ట్రీస్‌లో తలబండినటువంటి వ్యక్తుల చేత తీసుకొచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, వాటిలో భాగంగా వీళ్ళు రెగ్యులర్‌గా గెస్ట్ లెక్చర్స్‌కి ఇన్వైట్ చేసినటువంటి పర్సన్స్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ సివి నాగేశ్వరరావు గారు ఎంఎస్సీ పీహెచ్‌డీ. సో, 40 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి. 35 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట మాస్టర్‌కి. న్యూమరస్ పేపర్ పబ్లికేషన్స్ అంటే చెప్పుకోలేని పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయి. 35 సంవత్సరాల రీసెర్చ్ అనుభవం ఉంది. 40 సంవత్సరాల టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇట్లాంటి పర్సన్స్‌ని తీసుకొచ్చేసి మనము మన స్టూడెంట్స్‌కి చెప్పియడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఆ విషయాలు తేలిపోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలియని విషయాలను వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలియని విషయాల నుంచి ఇట్లాంటి గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీని అడిగి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత డాక్టర్ ఎం. దుర్గాబాబు ఎంఎస్సీ పీహెచ్‌డీ అండి. సో, 8 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్. సో, మాస్టర్ వచ్చేప్పటికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో చేస్తుంటారు. సార్‌కి 8 ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. అట్లాగే 8 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ 8 పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఫార్మాస్యూటికల్ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి సివి నాగేశ్వరరావు గారు మీకు ఆహ్, టీచింగ్ వైపు వెళ్ళాలన్నా, రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా ఎట్లా ఏంటి అనేది గైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అట్లాగే దుర్గాబాబు గారు వచ్చేటప్పటికి రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా, ఇండస్ట్రియల్ సైడ్ అంటే ఫార్మాస్యూటికల్ సైడ్ రావాలంటే ఎట్లా అనే దానికి హెల్ప్ అవుతారు. అలాగే డాక్టర్ వై. నాగేశ్వరరావు గారు ఎంఎస్సీ పీహెచ్‌డీ ఐఐసీటీ హైదరాబాద్ అండి. సో, 2 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, 7 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్, 5 పేపర్ పబ్లికేషన్స్ అండి. సో, మాస్టర్ వచ్చేటప్పటికి టీచింగ్ వైపు వెళ్ళాలన్నా, రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా, లేదా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళాలన్నా గానీ మీకు హెల్ప్ అవుతుందనమాట. అంటే ఈ రకంగా మనకి గెస్ట్ ఫ్యాకల్టీని ఇన్వైట్ చేయించేసి స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్‌కి ఏ రకమైనటువంటి విషయాలు కావాలనేటువంటియన్నీ కూడా మనకి బాగా అందుబాటులోకి వస్తాయన్నమాట. సో, నెక్స్ట్ మీకు నాన్ టీచింగ్ స్టాఫ్ చూస్తే ద డిపార్ట్మెంట్ హ్యాస్ హైలీ ఎక్స్‌పీరియన్స్డ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ టు ట్రైన్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనమాట. సో, నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూస్తే ఇక్కడ మీకు చూస్తే ద డిపార్ట్మెంట్ హ్యాస్ ఎన్ ఎక్సలెంట్ వర్కింగ్ కల్చర్ అండ్ facilities to carry out practicals in forefront areas of chemistry. The department has an excellent compositional facility అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఫర్ ఇంట్రా అండ్ ఇంటర్నెట్ అనమాట. సో, ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఫెసిలిటీస్ చూస్తే సో, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండి. ఇది వచ్చేటప్పటికి సైన్స్ అండ్ ఆర్ట్స్ స్టేజ్ అనమాట. సో, బస్ ఫెసిలిటీ ఉందండి. సో, మీకు కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ సరౌండింగ్స్‌లో ఉండేటువంటి అంటే కాజీపాలెం, బాపట్ల సరౌండింగ్స్‌లో ఉండేటువంటి స్టూడెంట్స్ కోసం బస్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. అట్లాగే లేడీస్ హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. సో, ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఇక్కడ 2002లో పెట్టిన కాలేజ్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పాత కాలేజో. సో, కాబట్టి అప్పటి నుంచి ఈ పాత కాలేజీ కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ బయట నుంచి వచ్చేదానికి పక్క యూనివర్సిటీస్ నుంచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ స్టూడెంట్స్ కోసం లేడీస్ హాస్టల్ ఒకటి అందుబాటులో ఉంటుంది. 400 మీటర్స్ ట్రాక్ ఉంటుందండి. అట్లాగే లైబ్రరీ, బ్రహ్మాండమైన లైబ్రరీ, బుక్స్ అందుబాటులో ఉంటాయన్నమాట మీకు. తర్వాత అవుట్‌డోర్ స్టేడియం ఒకటి, తర్వాత ఇండోర్ స్టేడియం ఒకటి 2 ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఉంటుందన్నమాట. సో, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ కూడా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసేటువంటి స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ ల్యాబ్‌ని అలౌ చేస్తారండి. ప్రాజెక్ట్ వర్క్ చేసుకునే సందర్భంలో సెకండ్ ఇయర్స్‌కి. తర్వాత మెరిట్ స్కాలర్‌షిప్స్ ఒకటి ఈ కాలేజీకి సంబంధించినటువంటి హైలైట్ అండి. సో, ఈ కాలేజీకి సంబంధించిన హైలైట్ ఏంటంటే డెక్కన్ ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్‌షిప్ ఒకటి ఉంటుందండి. మనకి హైదరాబాద్‌కి సంబంధించినటువంటి డెక్కన్ ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే ఈ కాలేజీకి ఒక మెరిట్ స్కాలర్‌షిప్ ఆఫర్ చేస్తారండి. అది వచ్చేటప్పటికి 5 లాక్స్ అమౌంట్ ఉంటుందన్నమాట. ఈ 5 లాక్స్ అమౌంట్‌లో ఎలిజిబిలిటీ ఏంటంటే ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అబోవ్ 85% ఇన్ డిగ్రీ. అంటే ఈ కాలేజ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ కాలేజ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరినటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్‌కి మెరిట్ స్కాలర్‌షిప్ వస్తది. ఎవరికైతే బీఎస్సీ కెమిస్ట్రీలో 85% దాటుంటుందో, ఈ బీఎస్సీ కెమిస్ట్రీలో 85% దాటినటువంటి స్టూడెంట్స్‌కి
వీళ్ళు డెక్కన్ ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చేటువంటి మెరిట్ స్కాలర్‌షిప్ ఇస్తారు. అంటే వాళ్ళు 5,00,000 ఇస్తారండి. ఆ 5,00,000లో వీళ్ళకి సమ్ అమౌంట్ వస్తదనమాట. ఎంతో కొంత. అంటే ఇట్ బేస్డ్ ఆన్ 85% దాటినటువంటి స్టూడెంట్స్ మొత్తానికి కూడా ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందనమాట. అట్లాగే ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ పీజీ ఫస్ట్ ఇయర్ మార్క్స్. పీజీ ఫస్ట్ ఇయర్‌లో వచ్చినటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి మెరిట్ స్కాలర్‌షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకు చెప్పినటువంటి స్టూడెంట్స్ సో వీళ్ళంతా కూడా ఆహ్, ఈ డెక్కన్ ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్‌షిప్‌ని పొందినటువంటి విద్యార్థులు. ఈళ్ళు జస్ట్ అందుబాటులో ఉన్నంత మటుకు ఫోటోస్ పెట్టడం జరిగిందండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ మెరిట్ స్కాలర్‌షిప్స్ ఎవ్రీ ఇయర్ తీసుకున్నటువంటి వాళ్ళున్నారు. సో, సైట్ అప్డేట్ చేస్తున్న క్రమంలో, ఈ వెబ్ పేజ్ అప్డేట్ చేస్తున్న క్రమంలో రెగ్యులర్‌గా మీకు మెరిట్ స్కాలర్‌షిప్స్ ఇప్పటివరకు ఎంతమందికి అవార్డ్ చేశారనే విషయాలు మొత్తం కూడా మీకు అక్కడికి అందుబాటులోకి వస్తాయండి. అంటే ఈ కాలేజ్‌లో మనం చదవడం వల్ల మనకుండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెరిట్ స్కాలర్‌షిప్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంది. మీకు చాలా వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్‌లో మెరిట్ స్కాలర్‌షిప్స్ ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. బట్ మన కాలేజ్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్‌లో వచ్చేటప్పటికి మెరిట్ స్కాలర్‌షిప్స్ ఇచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉండిందనమాట. తర్వాత మీరు చూస్తే లేడీస్ హాస్టల్ అండి. సో, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉమెన్‌కి లేడీస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. చాలా తక్కువ హాస్టల్ ఫీతో మీకు దగ్గర అరౌండ్ 2,000-2,500 రూపీస్‌కి హాస్టల్ ఫీజుతోనే మీకు హాస్టల్‌ని రన్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇది వచ్చేటప్పటికి ఉమెన్ హాస్టల్. చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటుందండి. చాలా సేఫ్‌గా ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ ఇన్ స్టూడెంట్ సక్సెస్ గనుక చూసినట్లయితే, సో, ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో సెటిల్ అయ్యి ఉన్నారు. అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీలో సెటిల్ అయ్యి ఉన్నారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో కూడా మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నోళ్ళు ఉన్నారండి. సో, అవి అన్నీ కూడా మీకు నీట్‌గా అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. ప్లేస్‌మెంట్స్ అండ్ స్టూడెంట్ సక్సెస్ చూస్తే, ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ప్రతిభా పురస్కారాలు వచ్చినాయి. అట్లాగే ఆహ్, యూనివర్సిటీ ర్యాంక్స్ అంటే గోల్డ్ మెడల్స్, ప్రతిభా పురస్కారాలు వాటితో పాటుగా సీఎస్ఆర్ చూసినట్టు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారు. గేట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఏపీ సెట్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్. సో, ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఏదో ఒక ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్‌కి బయటికెళ్ళిన తర్వాత ఎలా బతకాలి అనే దాని మీద ఒక పూర్తి అవగాహన అయితే వస్తుందండి. సో, ప్లేస్‌మెంట్స్ అండ్ స్టూడెంట్ సక్సెస్ అనేది గనుక చూసినట్లయితే అవుట్‌గోయింగ్ ఎంఎస్‌సి స్టూడెంట్స్ find employment in leading pharmaceutical companies like Dr. Reddy's Research Laboratories, Divi's Laboratories, GVK Biosciences, Heterodrugs, Suhasan Drugs, SRF Orchid Chemicals and Pharmaceuticals Limited, etc. Students find employment through campus interviews as well as by direct contact అనమాట. సో, 2 రకాలుగా ఒకటంటే కాలేజ్‌లో అవకాశం ఉండి కాలేజ్‌లో క్యాంపస్ సెలక్షన్స్ జరిగితే ఆ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా గానీ, లేదా చుట్టుపక్కల ఉండేటువంటి కాలేజ్‌లో ఎక్కడైనా క్యాంపస్ సెలక్షన్స్ జరిగితే ఆ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా గానీ, లేదా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్‌కి ఫేస్ చేసి చాలామంది స్టూడెంట్స్ ఈ డాక్టర్ రెడ్డి రీసెర్చ్ ల్యాబొరేటరీస్‌లో గానీ, లేకపోతే డివి ల్యాబొరేటరీస్‌లో గానీ, లేదా జీవీకే బయోసైన్సెస్‌లో గానీ, లేదా హెటెరోడ్రగ్స్‌లో గానీ, లేదా శాషన్ డ్రగ్స్‌లో గానీ, లేకపోతే ఎస్ఆర్ఎఫ్ ఆర్కిడ్ కెమికల్స్‌లో గానీ, ఫార్మాస్యూటికల్స్ ఇట్లా వీటన్నిటిలో కూడా పొజిషన్స్‌ని తెచ్చుకోవడం జరిగిందనమాట. Pharmaceutical companies visit the department every year and conduct campus interviews to recruit students for suitable positions. Many of our alumni occupy important positions in academia and industries in Andhra Pradesh, Telangana as well as India అనమాట. సో, అంటే ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణకు సంబంధించినటువంటి చాలా అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గానీ, లేదా ఇండస్ట్రీస్‌లో మంచి పొజిషన్స్‌ని ఆక్యుపై చేసున్నారు. అలాగే రెగ్యులర్‌గా వీళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ద పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఆఫ్టర్ దేర్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎంఎస్‌సి గెట్ పీహెచ్‌డీ పొజిషన్స్ ఇన్ రెన్యూడ్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్, ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. సో, మన భారతదేశంలో ఉండేటువంటి అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ తర్వాత పీహెచ్‌డీ పొజిషన్స్ తెచ్చుకోవడం జరిగిందనమాట. అట్లాగే ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేటెడ్స్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్‌లో ఎంఎస్సీ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. ఫ్రమ్ ద వెరీ ఇన్సెప్షన్ the department has built an excellent track record of finding its postgraduate students qualify for the national level tests such as the CSIR, UGC NET, GATE to seek academic progression. Our master students do well in national and state level competitive examinations like CSIR, UGC GATE and AP SET, etc. Several of them qualified in those programs to pursue a research career అనమాట. సో, అవి నేను ఇక్కడ చూపిస్తానండి. సో, వీళ్ళు వచ్చేటప్పటికి ఫార్మాస్యూటికల్‌లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అనమాట. సో, వీళ్ళంతా కూడా లాస్ట్ బ్యాచ్‌లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో పొజిషన్స్ తెచ్చుకునేవాళ్ళు. ఈమె వచ్చేటప్పటికి హెటెరోడ్రగ్స్ హైదరాబాద్‌లో పొజిషన్ అండి.
ఈమె వచ్చేటప్పటికి డివిస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్‌లో పొజిషను. ఈమె కూడా డివిస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్‌లో పొజిషన్ అండి. సో, ఈయన వచ్చేటప్పటికి నాట్కో ఫార్మాలో హైదరాబాద్‌లో చేస్తున్నారు. ఈయన వచ్చేటప్పటికి వసుధ ఫార్మా వైజాగ్‌లో చేస్తున్నాడు. ఈయన కూడా వసుధ ఫార్మా వైజాగ్‌లో చేస్తున్నాడు. ఈయన కూడా వసుధ ఫార్మా వైజాగ్‌లో చేస్తున్నాడండి. స్టూడెంట్ సక్సెస్ గనుక చూస్తే స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ యూనివర్సిటీ లెవెల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్, నేషనల్, స్టేట్ లెవెల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ సీఎస్ సర్వీస్ నెట్, గేట్, ఏపీసీటీ ఎక్సెట్రా. And several of them go on to pursue a research career. Many of our alumni occupy important positions in academia. ఇదండి. సో, ఇక్కడ మీరు చూస్తే యూనివర్సిటీ రిజల్ట్స్ ఒకసారి కనుక చూసినట్టయితే ఎంఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించిన రిజల్ట్స్ మీకు చూడండి చాలా క్లియర్‌గా 2002 నుంచి 2021 బ్యాచ్ వరకు కూడా, అంటే 2022 నుంచి 2019 వరకు కూడా అండి చాలా క్లియర్‌గా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళలో ఎంతమందికి డిస్టింక్షన్స్ వచ్చినాయి, ఎంతమందికి ఫస్ట్ క్లాస్ వచ్చినాయి, ఎంతమందికి సెకండ్ క్లాస్‌లు వచ్చినాయి, అసలు పాస్ పర్సెంటేజ్ ఎంత అనేది చాలా క్లియర్‌గా పెట్టారండి. మీరు గనుక చూస్తే 2002, 2004లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీర్డ్ 22 మెంబర్స్ అపీర్ అయితే 4 మెంబర్స్‌కి డిస్టింక్షన్ వచ్చిందండి. 11 మెంబర్స్‌కి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంటే 11 + 4 అంటే ఎంతండి? 15. సో, అంటే 22 అండి. సెకండ్ క్లాస్ వచ్చేటప్పటికి ఏం లేవండి. పాస్ పర్సెంటేజ్ ఇప్పుడు 68% పాస్ పర్సెంటేజ్. 2002లో అప్పట్లో పీజీ పాస్ అవ్వడం అనేదే చాలా గొప్పగా ఉండేదనమాట. సో, తర్వాత 2003, 2005 వచ్చేటప్పటికి 23 స్టూడెంట్స్‌లో 14 స్టూడెంట్స్‌కి ఫస్ట్ క్లాస్ అండి. 61% పాస్ పర్సెంటేజ్ అనమాట. ఆ తర్వాత 2004, 2006లో వచ్చేటప్పటికి 23 స్టూడెంట్స్ అండి. 23 స్టూడెంట్స్‌లో 2 స్టూడెంట్స్‌కి డిస్టింక్షన్ అండి. 15 స్టూడెంట్స్‌కి వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాసు, 2 స్టూడెంట్స్‌కి వచ్చేటప్పటికి సెకండ్ క్లాస్ అండి. 83% పాస్ పర్సెంటేజ్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. 83% పాస్ పర్సెంటేజ్ సార్ అంటే మరి రిమైనింగ్ వాళ్ళు ఏంటి? పాస్ అవ్వలేదంటే ఎట్ ఎ టైమ్ పాస్ అవ్వలేదండి. ఎట్ ఎ టైమ్ పాస్ అయిన పర్సెంటేజ్ ఇది. ఆళ్ళ తర్వాత మళ్ళీ రాసుకొని పాస్ అయిపోయి ఉంటారు. అది వేరే విషయం అనమాట. అది మీరు గమనించాలి. ఎట్ ఎ టైమ్ పాస్ పర్సెంటేజ్ అనమాట ఇది. సో, 2002, 2003, 2004 అనేవి చాలా పాత రోజులు. అప్పట్లో మాస్టర్స్ చదవడం చాలా కష్టంగా ఉండేది. పాస్ అయ్యేది కూడా చాలా కష్టంగా ఉండేదనమాట. అలాంటి రోజుల్లోనే వీళ్ళు 2006లో 83% సంపాదించారు. ఆ తర్వాత చూస్తే 2005, 2007లో 27 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి. ఈ 27 స్టూడెంట్స్‌లో 13 స్టూడెంట్స్‌కి డిస్టింక్షన్ వచ్చింది. 12 స్టూడెంట్స్‌కి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. 93% పాస్ పర్సెంటేజ్ ఉందండి. ఆ తర్వాత 2006, 2008లో 33 స్టూడెంట్స్ ఉన్నారండి. 33 స్టూడెంట్స్‌కి 8 స్టూడెంట్స్ డిస్టింక్షన్ అండి. 22 స్టూడెంట్స్‌కి ఫస్ట్ క్లాస్ అండి. 2 స్టూడెంట్స్ సెకండ్ క్లాస్. 97 పాస్ పర్సెంటేజ్ అండి. ఇక చూడండి 83, 93, 97 పాస్ పర్సెంటేజెస్. అట్లాగే 2007, 2009లో 33 స్టూడెంట్స్ ఉన్నారండి. 12 స్టూడెంట్స్ డిస్టింక్షన్ అండి. 20 స్టూడెంట్స్‌కి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. ఆ తర్వాత సెకండ్ క్లాస్ ఎవరు లేరండి. 95% పాస్ పర్సెంటేజ్ అండి. ఆ తర్వాత 2008, 2010లో 33 స్టూడెంట్స్, 4 డిస్టింక్షన్స్, 24 ఫస్ట్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ అండి. 87 పాస్ పర్సెంటేజ్. 2009, 2011లో 33 స్టూడెంట్స్, 2 స్టూడెంట్స్ డిస్టింక్షన్, 20 స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్, 70 స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్. 2010, 12 వచ్చేటప్పటికి 33 స్టూడెంట్స్, 3 స్టూడెంట్స్ డిస్టింక్షను, 27 స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్, 88% పాస్ పర్సెంటేజ్ అండి. అలాగే 2011, 13 వచ్చేప్పటికి 20 స్టూడెంట్స్ ఉన్నారండి. 8 స్టూడెంట్స్ డిస్టింక్షన్ వచ్చింది. 6 స్టూడెంట్స్‌కి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. 70 పాస్ పర్సెంటేజ్ అండి. 2012, 14లో 30 స్టూడెంట్స్ ఉన్నారండి. 18 స్టూడెంట్స్ డిస్టింక్షను, 8 స్టూడెంట్స్ వచ్చేప్పటికి ఫస్ట్ క్లాస్, 86% పాస్ పర్సెంటేజ్ అండి. ఆ తర్వాత 2013, 15లో 25 స్టూడెంట్స్, 23 స్టూడెంట్స్ డిస్టింక్షన్ అండి. ఇక్కడ చూడండి టాప్ అనమాట. 25 మంది ఉంటే 23 మందికి డిస్టింక్షన్ వచ్చిందండి. ఒక్కడే ఫస్ట్ క్లాస్ అండి. సో, రిమైనింగ్ 23 మంది డిస్టింక్షను, 24 అయ్యారు. ఒకళ్ళు ఫెయిల్. 96% పాస్ పర్సెంటేజ్ అండి. ఆ తర్వాత 2014, 2016లో 16 మంది విద్యార్థులుంటే 15 మందికి డిస్టింక్షన్స్ వచ్చినాయండి. ఒకడికి ఫస్ట్ క్లాస్ అనమాట. 100% పాస్ పర్సెంటేజు. 2015, 17లో 15 మంది స్టూడెంట్స్ ఉంటే 14 మంది డిస్టింక్షను, ఒకడు ఫస్ట్ క్లాస్, 100% పాస్ పర్సెంటేజ్. అంటే మీకు 2016, 17 2 సంవత్సరాల్లో 100% పాస్ పర్సెంటేజ్ ఉందండి. సో, 2015 86%, 96% పాస్ పర్సెంటేజ్. 2014 86% పాస్ పర్సెంటేజ్ అండి. ఆ తర్వాత చూస్తే 2016, 18లో 25 మంది ఉంటే 21 మందికి డిస్టింక్షన్స్ అండి. సో, ముగ్గురికి ఫస్ట్ క్లాస్‌లు, 96% పాస్ పర్సెంటేజ్. 2017, 19లో 23 మంది ఉంటే 19 మంది డిస్టింక్షన్స్, ముగ్గురు ఫస్ట్ క్లాసు, 95% పాస్ పర్సెంటేజ్. 2018, 20లో 14 మంది ఉంటే
11 మంది డిస్టింక్షన్స్, 2 ఫస్ట్ క్లాస్‌లు, 92% పాస్ పర్సెంటేజ్ అండి. 2019, 21 ఆఫ్‌కోర్స్ 2000 అంటే ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే ఇది ఈ రిజల్ట్ అండి. 25 స్టూడెంట్స్ ఉంటే 19 స్టూడెంట్స్, 25 స్టూడెంట్స్ ఉంటే 19 స్టూడెంట్స్‌కి డిస్టింక్షను. 3 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ అండి. 88% ఇది అప్ టు ఫస్ట్ సెమిస్టర్ వరకే అండి. రిజల్ట్ వచ్చినంత మట్టుకే అనమాట. ప్రస్తుతానికి పెట్టింది ఇది 1921 అనేది. ఇది గమనించగలరు. అంటే చూడండి, చాలా క్లియర్‌గా వాళ్ళ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి డిస్టింక్షన్స్ వచ్చినాయి, ఏ ఇయర్‌లో ఎంతమందికి డిస్టింక్షన్స్ వచ్చినాయి, ఎంత ఫస్ట్ క్లాసెస్ ఉన్నాయి, ఎంత సెకండ్ క్లాసెస్ ఉన్నాయి, పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే చాలా ఓపెన్‌గా, చాలా క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. సో, ఇది ఈ ఈ కాలేజీకి సంబంధించినటువంటి గొప్పతనం. తర్వాత చూసినట్లయితే యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ గనుక ఒకసారి చూసినట్లయితే, సో, ఇప్పటి వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 3 సార్లు ఈ కాలేజ్‌కి సంబంధించిన స్టూడెంట్స్ గోల్డ్ మెడల్స్ తీసుకోవడం జరిగిందండి. పీజీ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీకి సంబంధించి. సో, మీకు రీసెంట్‌గా 2015-17 బ్యాచ్‌కి సంబంధించి ఆహ్, మీకు బి. భవాని అనేటువంటి ఈమె గోల్డ్ మెడల్ అచీవ్ చేస్తున్నారు. ఆ తర్వాత అంతకుముందు 2012-14 బ్యాచ్‌లో ఎన్ సింధు అనేటువంటి ఈమె ఒక గోల్డ్ మెడల్ అచీవ్ చేస్తున్నారు. అంతకంటే ముందు 2003-5 బ్యాచ్‌లో డి. సురేష్ బాబు అనే ఈయన గోల్డ్ మెడల్ అచీవ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మొత్తం మీద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు పెట్టినటువంటి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్‌లో కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్‌కి సంబంధించినటువంటి 3 స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ అచీవ్ చేస్తున్నారనమాట. సో, మీరు ఒకసారి నాగార్జున యూనివర్సిటీ పరిధిలో పీజీ అడ్మిషన్ తీసుకునే ముందు ఏదైనా ఒక కాలేజ్‌లో ఇన్ని గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసినటువంటి కాలేజెస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసి తీసుకుంటే ఇట్ ఈస్ ఫైన్. అంటే మొత్తం మీద 2003-2005 బ్యాచ్‌లో వచ్చేటప్పటికి డి. సురేష్ బాబు గోల్డ్ మెడల్ వచ్చింది. 2012-14 బ్యాచ్‌లో ఎన్. సింధు గోల్డ్ మెడల్ వచ్చింది. 2015-17 బ్యాచ్‌లో బి. భవాని గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. 3 స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ అచీవ్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతిభా పురస్కారం చూసినట్లయితే, ఇప్పటి వరకు ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్‌లో ముగ్గురికి పీజీ కెమిస్ట్రీ స్టూడెంట్స్‌కి ప్రతిభా పురస్కారం అనేటువంటి అవార్డ్ చేయడం జరిగిందనమాట. సో, మీకు బి. భవాని 2015-17 బ్యాచ్‌లో ఈమెకి ప్రతిభా పురస్కారం ఇచ్చున్నారు. అట్లాగే పి. శారద 2015-17 బ్యాచ్‌కి సంబంధించి ఈమెకి ప్రతిభా పురస్కారం ఇచ్చున్నారు. అట్లాగే ఎన్. సింధు 2012-14 బ్యాచ్‌కి సంబంధించి ఈమెకి ప్రతిభా పురస్కారం అనేది అవార్డ్ చేస్తున్నారండి. అంటే టిల్ నౌ 3 ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అచీవ్ ప్రతిభా పురస్కారం. సో, 2012-14 బ్యాచ్‌లో వచ్చేటప్పటికి ఎన్. సింధు, 2015-17 బ్యాచ్‌లో వచ్చేటప్పటికి పి. శారద, 2015-17 బ్యాచ్‌లోనే బి. భవాని అనేటువంటి ఇద్దరు స్టూడెంట్స్. వీళ్ళిద్దరూ ఒకే బ్యాచ్ అండి. ఇద్దరికి కూడా ప్రతిభా పురస్కారం రావడం అనేది జరిగింది. అంటే 3 సార్లు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, 3 సార్లు ప్రతిభా పురస్కారాలు సంపాదించినటువంటి విద్యా సంస్థగా కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ ఒకటి మనకి అందుబాటులో ఉంది నాగార్జున యూనివర్సిటీ పరిధిలో. అట్లాగే మీకు చూస్తే, సో, అవర్ స్టూడెంట్ సక్సెస్ ఇన్ సిఎస్ఐఆర్ యూస్నెట్ కెమికల్ సైన్సెస్. మీకు ఇప్పటి వరకు మొత్తం చూడండి 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఈ కాలేజ్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్, 5 స్టూడెంట్స్ సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్‌లో అయితేనేమో లెక్చర్‌షిప్‌లో అయితే క్వాలిఫై అయినారు. ఔట్ ఆఫ్ 5 మెంబర్స్ 1 ఓన్లీ లెక్చర్‌షిప్ అండి. ఇన్ 2007, 2009 2007, 2009 బ్యాచ్‌లో జి. దమయంతి క్వాలిఫైడ్ ఇన్ సిఎస్ఐఆర్ యూస్నెట్ ఎల్ఎస్ అండి. లెక్చర్‌షిప్ క్వాలిఫై అయిందనమాట. దమయంతి అనేటువంటి స్టూడెంట్స్ లెక్చర్‌షిప్ క్వాలిఫై అయిందండి. 2007-9 బ్యాచ్‌కి సంబంధించి ఆఫ్‌కోర్స్ వీళ్ళు 7-9 బ్యాచ్ అండి. జేఆర్ఎఫ్ అనేది ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నా వచ్చుండదు. బట్ ఓల్డ్ స్టూడెంట్స్ అనమాట. తర్వాత మీరు చూస్తే ఇన్ 2006-2008 బ్యాచ్ అవర్ స్టూడెంట్ ఏ. మహేశ్వర్ రెడ్డి క్వాలిఫైడ్ ఇన్ సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్. సో, మహేశ్వర్ రెడ్డి అనే అతనికి సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ వచ్చిందండి. తర్వాత ఇన్ 2007-2009 బ్యాచ్ అవర్ స్టూడెంట్ జి. దమయంతి క్వాలిఫైడ్ ఇన్ సిఎస్ఐఆర్ యూస్నెట్ లెక్చర్‌షిప్. ఆ తర్వాత ఇన్ 2009-11 బ్యాచ్, ఈ 9-11 బ్యాచ్‌లో చూస్తే మీకు ఇద్దరికి వచ్చిందండి. ఒకటి టి. సోమశేఖర్ క్వాలిఫైడ్ ఇన్ సిఎస్ఐఆర్ యూస్నెట్ జేఆర్ఎఫ్, ఎం. కిరణ్ క్వాలిఫైడ్ ఇన్ సిఎస్ఐఆర్ యూస్నెట్ జేఆర్ఎఫ్ అనమాట. ఇన్ 2010-2012 బ్యాచ్ అవర్ స్టూడెంట్ వై. నాగేశ్వరరావు క్వాలిఫైడ్ ఇన్ సిఎస్ఐఆర్ యూస్నెట్ జేఆర్ఎఫ్ అనమాట. సో, ఇదొకటి నాగార్జున యూనివర్సిటీ కింద మనకి ఈ క్వాలిఫికేషన్ అంటే ఈ మొత్తం ఎంతమంది అంటే ఇప్పటివరకు మనకి మొత్తము 5 మెంబర్స్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినారు. వాళ్ళలో 5 మెంబర్స్ సిఎస్ఐఆర్ యూస్నెట్ క్వాలిఫై అయినారు. వాళ్ళలో 4 జేఆర్ఎఫ్, ఒకళ్ళు లెక్చర్‌షిప్ క్వాలిఫై అయినారు. సో, దీస్ ఆర్ ద పర్సన్స్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు అనమాట. సో, తర్వాత గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అండి. అవర్ స్టూడెంట్స్ సక్సెస్ ఇన్ గేట్ కెమిస్ట్రీ. సో, గేట్ కూడా టిల్ నౌ 2 ఆఫ్ అవర్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఇన్ జి. దమయంతి అనే ఆమె 2007-2009 బ్యాచ్‌కి సంబంధించిన జి. దమయంతి గేట్ క్వాలిఫై అయినారు. అట్లాగే 2008-10 బ్యాచ్‌కి సంబంధించి
రేవతి కూడా గేట్ క్వాలిఫై ఉన్నారండి. సో, మీకు మేబీ ఇక్కడ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నారండి. అందుబాటులో ఉన్న ఫోటోల వరకు ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ అవర్ స్టూడెంట్ సక్సెస్ ఇన్ ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ టిల్ నౌ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సెట్ 2014-16 2014-16 బ్యాచ్‌కి సంబంధించి అవర్ స్టూడెంట్ పీకేతన క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సెట్ అండి. ఈమె వచ్చేటప్పటికి మీకు ఏపీ సెట్ క్వాలిఫై అయింది. 2014-16 బ్యాచ్‌కి సంబంధించిన స్టూడెంట్ అనమాట. సో, డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ చూస్తే వర్క్‌షాప్ అండి. సో, మీకు నాగార్జున యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్‌గా అంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఫోర్త్ సెమిస్టర్‌లో. ఫోర్త్ సెమిస్టర్‌లో ఉండేటువంటి ప్రాజెక్ట్ వర్క్ వీళ్ళు మీకు కాలేజీలోనే ప్రాజెక్ట్ వర్క్ చేపియడం జరుగుతుందనమాట. అంటే వీళ్ళు గుంటూరులో ఉండేటువంటి ఆర్‌వి ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ చూడండి ఆర్‌వి ల్యాబ్స్ అని ఉంటాయండి గుంటూరులో. గుంటూరులో ఉండేటువంటి ఆర్‌వి ల్యాబ్స్ వాళ్ళతో టై అప్ అయ్యి, వాళ్ళ దగ్గర నుంచి మీకు హెచ్‌పీఎల్‌సీ, జీసీ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఏవైతే ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాజెక్ట్ వర్క్‌కి అవసరమైనటువంటి ఎక్విప్‌మెంట్‌ని ఈ ఆర్‌వి ల్యాబ్స్‌తో టై అప్ అయ్యి, లైక్ వాళ్ళు తెప్పించేటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంటంటే హెచ్‌పీఎల్‌సీ, జీసీ, ఫ్లేమ్ ఫోటోమెట్రీ, యూవీ స్పెక్ట్రోఫోటోమెట్రీ, వాటర్ అండ్ సాయిల్ అనాలిసిస్‌కి సంబంధించినటువంటి టెక్నిక్స్‌కి అవసరమైనటువంటి ఎక్విప్‌మెంట్‌ని తెప్పించి, వాటిని ఇక్కడ దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక 20 డేస్ అండి. ద ఇయర్ 2009 ఆన్వర్డ్స్ 2009వ సంవత్సరం నుంచి అప్పటికి నాగార్జున యూనివర్సిటీలో ప్రాజెక్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదండి. అయినప్పటికీ స్టూడెంట్స్‌కి ఇందాక మనం అనుకున్నాం కదా, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్‌కి, రీసెర్చ్‌కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్‌కి ఇన్‌స్ట్రుమెంట్స్ మీద కొంత అవగాహన ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 2019 నుంచే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక 20 డేస్ వర్క్‌షాప్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నారు. ఎవరితో అంటే ఆర్‌వి ల్యాబ్స్ గుంటూరు వాళ్ళతో టై అప్ అయ్యి 20 డేస్ వర్క్‌షాప్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ వర్క్‌షాప్ వి ట్రైన్ ద స్టూడెంట్స్ హౌ టు హ్యాండిల్ ద ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్స్ హెచ్‌పీఎల్‌సీ, జీసీ, ఫ్లేమ్ ఫోటోమెట్రీ, యూవీ స్పెక్ట్రోఫోటోమెట్రీ, వాటర్ అండ్ సాయిల్ అనాలిసిస్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దానికి వీళ్ళు ఇట్లా తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇది వర్క్‌షాప్ అండి. వర్క్‌షాప్ అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు దీన్ని మనం ప్రాజెక్ట్ వర్క్ కింద చూసుకోవచ్చు. సో, నాగార్జున యూనివర్సిటీ కింద సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్‌లో వచ్చిన ప్రాజెక్ట్ వర్క్‌ని వీళ్ళు వీళ్ళ కాలేజీలోనే గుంటూరులో ఉండే ఆర్‌వి ల్యాబ్స్ వాళ్ళతో టై అప్ అయ్యి ఎక్విప్‌మెంట్స్‌ని, ఇన్‌స్ట్రుమెంట్స్‌ని తీసుకొచ్చి వాళ్ళని చేయడం జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ విజిట్స్ అండి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ విజిట్ అనమాట. ఈ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము షార్ శ్రీహరికోటకి అంటే సో, స్టూడెంట్స్ ఏదో మాస్టర్స్ చదివిచ్చాము. సో, వాళ్ళ పని అయిపోయింది. ఏదో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఏదో ఉద్యోగం వచ్చేసింది అన్న ధోరణిలో కాకుండా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్‌కి అంటే ఇండస్ట్రియల్ విజిట్స్ తీసుకెళ్తా ఉంటారు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ, లేదా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, లేదా ఈ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇట్లాంటి వాటన్నిటికి స్టూడెంట్స్‌ని విజిట్‌కి తీసుకెళ్తుంటారనమాట. సో, అట్లా తీసుకెళ్ళినటువంటి సందర్భం ఇది. అట్లాగే మీకు విశాఖపట్నంలో ఉండేటువంటి స్టీల్ ప్లాంట్ ఉంది కదండీ! వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విజిట్‌కి తీసుకెళ్ళడం జరిగిందనమాట స్టూడెంట్స్‌ని. ఇవి దానికి సంబంధించినటువంటి ఫోటోస్ అనమాట. ఆ తర్వాత మీకు వసుధ ఫార్మా అండి. వసుధ ఫార్మా అని చెప్పేసి మనకి వైజాగ్‌లో ఉందనమాట. ఈ వసుధ ఫార్మాకి సంబంధించి ఇండస్ట్రియల్ విజిట్‌కి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎట్లా ఉంటది ఏంటనేది. ఇది ఆ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫోటోస్. అట్లాగే తులసి సీడ్స్ అండి. మనకి తులసి సీడ్స్ లో ఎట్లా వర్క్ ఉంటుందనే దానికి విజిట్ తీసుకెళ్లారనమాట. ఇది దానికి సంబంధించినటువంటి విషయం. సో, ఈ రకంగా మీకు కాలేజీకి సంబంధించి ఇయన్నీ యాక్టివిటీస్ అండి. సో, మీరు గనక ఈ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్‌కి సంబంధించినటువంటి మరింత సమాచారం మీకు కావాలనుకున్నప్పుడు మీరు రెగ్యులర్‌గా ఈ సైట్‌ని విజిట్ చేస్తూ ఉండొచ్చనమాట. సో, సైట్ విజిట్ చేస్తే మీకు ఇక్కడ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది ఒక విషయం. తర్వాత ఇక్కడ చదివేటటువంటి స్టూడెంట్స్‌కి ఇంకా ఏదైనా జాబ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గనక కావాలనుకుంటే, ఇక్కడ వీళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటారు. దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియో లింక్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఏపీపీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లింక్స్ అనేటువంటి ఒక లింక్ పెట్టడం జరిగింది. సో, మీకు ఈ కాలేజ్ సంబంధించి అడ్మిషన్ ప్రొసీజర్ కోసం మీరు ఏదైనా కలవాలనుకుంటే కాంటాక్ట్ అస్ డాక్టర్ ఉమామహేశ్వర శర్మ, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కాలేజ్, ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా 522329. మెయిల్ ఐడి వచ్చేటప్పటికి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకున్నప్పుడు అఫీషియల్ మెయిల్ ఐడి అనేది pgchemistryid@gmail.com. pgchemistryid@gmail.comకి కనుక మీరు మెయిల్ చేసినట్లయితే మీకు వాళ్ళ దగ్గరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత వెబ్ అడ్రస్ చూస్తే వీళ్ళ కాలేజ్ వెబ్ అడ్రస్ వచ్చేటప్పటికి
www.kvr.mkr.com అండి. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. తర్వాత ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 8247548740 అండి. 8247548740 మళ్ళీ వినండి. మీరు కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కొనుక్కోవాలనుకున్నట్లయితే 8247548740 8247548740 ఒక నెంబరు. 9701358380 అండి. 9701358380 అండి. మళ్ళీ చూడండి 9701358380 అండి. సో ఇది ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు కాలేజీకి రేటింగ్స్ ఇచ్చుకోవచ్చు, ఇవ్వండి. రైట్. సో ఇది స్టూడెంట్స్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. యాజ్ ఏ టీచర్ నేను ఖచ్చితంగా ఈ కాలేజ్ని ఎంఎస్సి కెమిస్ట్రీకి చదివినటువంటి స్టూడెంట్స్ని ఎంఎస్సి కెమిస్ట్రీ చదవాలనుకునేటువంటి బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి నేను ఈ కాలేజ్ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను దాదాపు ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో బొబ్బిలి రాజా పీజీ కాలేజ్ దగ్గర నుంచి మదనపల్లి విశ్వం బీటీ పీజీ కాలేజ్ వరకు కూడా కోస్టల్ బెల్ట్లో ఉండేటువంటి అఫిలియేటెడ్ కాలేజ్ మొత్తం కూడా చాలా వరకు దాదాపు 180 పైన కాలేజీలు విజిట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఈ కాలేజ్ నేను వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్గా మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేయగలుగుతాను. నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి పీజీ కాలేజెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్గా నేను ఈ కాలేజ్ని మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేయగలుగుతాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా వరకు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కాలేజ్ కూడా ఇంకొక గొప్పతనం ఏంటంటే సైకిల్ సిస్టమ్ ఏంటంటే మీకు సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి సైకిల్ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి మిమ్మల్ని సెమిస్టర్ ఎగ్జామ్స్కి పూర్తిగా రెడీ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి, ఏపీ సెట్కి, గేట్కి, ఏపీఆర్ సెట్కి మిమ్మల్ని ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. సో ఫస్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని ట్రైన్ చేస్తారు, మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. అంటే వీళ్ళు మీకు రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం. డైలీ 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మీకు రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేసి చేయడం జరుగుతుంది. ఈ కాలేజీకి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఎంఎస్సి కెమిస్ట్రీ చదివేటటువంటి స్టూడెంట్స్కి కాలేజ్లో జరిగేటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ మాత్రమే అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ మనకి కాలేజీలో ఉండేటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటుగా ఇంకా కోర్స్ కరికులం కూడా అంటే వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తారండి. ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు కాలేజీలో టీచర్స్ చెప్పినటువంటి టీచింగ్తో పాటుగా మీకు ఎక్స్ట్రా కరికులం అనేటువంటి ఒక సెటప్ మీకు ఇస్తారండి. మీరు మీ కాలేజీ మీ కోర్సుకు సంబంధించినటువంటి విషయాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఒక్క నిమిషం చూడండి. సో రైట్, లాగౌట్ అయిపోయిందండి. సో ఇది విషయం అంటే మీరు కోర్స్ కరికులం కూడా ఇస్తారండి. నేను ఈ కోర్సు కేవీఆర్ అండ్ ఎంకేఆర్ పీజీ కాలేజ్ సంబంధించినటువంటి కోర్స్ కరికులం ఎలా ఉంటుంది అనేటువంటిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందుబాటులోకి తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికైల ఫ్రమ్ LNG కెమికల్ సైన్సెస్ అండ్ లెబొరేటరీస్ యూనివర్సిటీస్ గ్రూప్స్, గుంటూరు. థ్యాంక్ యూ.